పెదవులతో నన్ను పైకి మాత్రం అసలు వీళ్ళు అసలు మఠాధిపతులాగా చాలా గొప్పగా అసలు దేవుడిని అంతా వీళ్ళే మోస్తున్నట్టుగా కలరింగ్ అయితే ఇస్తున్నారు. ఆ విధంగా లోకానికి ప్రొజెక్ట్ అయితే అవుతున్నారు. కానీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ హృదయం చూస్తే చాలా దూరంగా ఉందని యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని చూస్తే నాకు అర్థం అవుతా ఉందన్నాడు యేసయ్య. హల్లెలూయా. పైగా అంటున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. మనుషులు కల్పించిన, ఈ మధ్య దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకనే ప్రతి వాడు ఎవరు ఏది చెప్పినా దేవుని వాక్యం ఉందా లేదో చూపించాలి. పాస్టర్ గారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఏ పద్ధతి పెట్టినా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తినొచ్చా తినకూడదా, చూడొచ్చా చూడకూడదా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ప్రతిదీ మనం మాట్లాడదాం. ప్రతిదాన్ని కూడా వాక్యం చూపించాలి. దేవుడు వద్దంటే అయిపోతాం, దేవుడు చెప్పకపోతే మనకు నో డౌట్ అది మనుషులు పెట్టిన పద్ధతి తప్ప దేవుడు పెట్టిన పద్ధతి కాదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితాలు. అందుకని ఈ రోజున వాక్యం ఏంటంటే మన జీవితాల్లో మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరు కల్పించారు?